ఆ మధ్య ఎప్పుడో బియ్యం రేట్లు బియ్యం రేషన్ బియ్యం అని కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి, దోచేస్తున్నారు అని చెప్పి కాకినాడలో రైడ్లు గీడ్లు అన్నారు. ఏమైంది? కాకినాడ రైడ్లు, కాకినాడ బియ్యం ఏమైంది? ఎవరు మాట్లాడతలేదేంటి? క్విక్ హైక్ మాట్లాడలేదేంటి? ఏం జరుగుతుంది? ఒకసారేనా రైడు? రైడు ఎందుకు ఆగినాయి రైళ్లు? కాకినాడలో మళ్ళీ సందడి లేదేంటి? ఒక్కసారైనా సందడి? ఏమైంది? సరే, విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల వల్ల లేదా ఆయన చేసిన పరిపాలన వల్ల మేము రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పని కరెంటు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని మాట్లాడుతున్నాం. నోరు తెరిస్తే ఎంతసేపు అబద్దాలతో అధికారంలోకి వచ్చాడు. ఎన్టీ రామారావు గారి మీద అమాయకుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ప్రజల మనిషి అయినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఎలా అయితే అసత్యాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్లో ఎట్లా అయితే రామారావు గారి కీర్తిని మసకబారేట్టు చేశాడు, ఈనాడులో రాయించి తప్పుడు వార్తలు రాయించి ఏ రకంగా రామారావు గారిని తన అసత్యాలతో కుట్ర చేశాడో ఈ రోజుకి అవి ఆపడం. ఆ కుట్రలు అరే 75 ఏళ్ళు వయసు వచ్చింది కదా, 45 ఏళ్ళు అనుభవం సంపాదించాం కదా, ఇన్నాళ్ళకైనా నిజాయితీగా రాజకీయం చేద్దాం అనేది ఆయనకి ఏ క్షణం మాత్రం కూడా రాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను.